గొంతుకి సంబంధించిన ఇన్ఫెక్షన్. బ్యాక్టీరియా వ్యాప్తి చేసే ఈ ఇన్ఫెక్షన్లో గొంతులో భాగాలు ప్రభావితమవుతాయి. సాధారణంగా ఇన్ఫెక్షన్ ఉన్న వారి కాంటాక్ట్ ద్వారా ఇది మరింత మందికి వచ్చే అవకాశం ఉంది. ఇందాక చూసినట్టుగా ప్రెగ్నెన్సీ అనేది ఒక ప్రత్యేక హెల్త్ కండిషన్. ఇన్ఫెక్షన్ సులువుగా వచ్చే అవకాశం ఉన్నందున స్ట్రెప్ థ్రోట్ లాంటివి కూడా సులువుగా గర్భిణీలకు వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఇది రాకుండా ఏదైనా ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చా? ఒకవేళ వస్తే చికిత్స ఏంటి? మీరే చూడండి. బ్యాక్టీరియా ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్స్ ఒకరి నుంచి ఒకరికి అత్యంత సులువుగా వ్యాపిస్తాయి. స్ట్రెప్ థ్రోట్ అటువంటిదే. దీనివల్ల గొంతు, టాన్సిల్స్ ప్రభావితం కావచ్చు. ఇది ఒక్కోసారి వైరస్ వల్ల కూడా రావచ్చు. ఇతర ఇన్ఫెక్షన్స్ ఎంత సులువుగా గర్భిణీలను అటాక్ చేస్తాయో స్ట్రెప్ థ్రోట్ కూడా అంతే. ఈ అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్సా లేకపోతే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్సా అది డిఫరెన్షియేట్ చేయడం చాలా కష్టము. స్ట్రెప్ థ్రోట్ అనేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఇప్పుడు స్ట్రెప్ థ్రోట్ అంటే లోపల థ్రోట్ లోపల చూస్తే గన టాన్సిల్స్ అని ఉంటాయి. టాన్సిల్స్ మీద ఒక లేయర్ ఫామ్ అవడము అట్లా డిఫరెన్స్ తెలుస్తుంటుంది. ఇన్ఫెక్షన్స్ ఏదైనా వస్తే ఆటోమేటిక్ గా యాంటీబయాటిక్స్ ఇచ్చేస్తుంటాం. ప్రెగ్నెన్సీలో వీలైనంత వరకు యాంటీబయాటిక్స్ అవాయిడ్ చేయాలి. మోస్ట్ యాంటీబయాటిక్స్ ఆర్ రిలేటివ్లీ సేఫ్. అనవసరంగా యాంటీబయాటిక్స్ వాడటం పర్టికులర్ గా ప్రెగ్నెన్సీలో ఇస్ నాట్ అ గుడ్ ఐడియా. యాంటీబయాటిక్స్ వాడితే ఎవరికైనా యాంటీబయాటిక్స్ వాడితే మనకి డ్రగ్ రెసిస్టెన్స్ అనేది మేజర్ ప్రాబ్లం అవుతుంటుంది. కొన్ని యాంటీబయాటిక్స్ తోటి బేబీకి డెవలప్మెంట్ లో కూడా అఫెక్ట్ అవ్వచ్చు. అకస్మాత్తుగా మొదలయ్యే గొంతు నొప్పి, మింగుడు పడకపోవడం, 101 డిగ్రీలకు మించిన జ్వరం, టాన్సిల్స్ లో వాపు, గొంతు లోపల భాగం ఎర్రగా మారి అక్కడ పసుపు లేదా తెల్లటి పొక్కుల్లాంటి మచ్చలు స్ట్రెప్ థ్రోట్ లక్షణాలు. దీంతోపాటు కొందరిలో శరీరం మీద ర్యాష్, వాంతులు, ఆకలి మందగించడం లాంటి లక్షణాలు కూడా కనబడవచ్చు. గర్భిణీలలో ఈ లక్షణాలు కనిపిస్తే వైద్య సహాయం తీసుకోవడం తప్పనిసరి. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ స్ట్రెప్ ఇన్ఫెక్షన్ అనేది డిఫరెన్షియేట్ చేయడం చాలా అవసరం. ఇది డిఫరెన్షియేట్ చేయడానికి మనకు 2 విధాలుగా చేయొచ్చు. థ్రోట్ స్వాబ్ తీసుకొని ర్యాపిడ్ స్ట్రెప్ టెస్ట్ అని ఒక టెస్ట్ చేయొచ్చు. అది జనరల్ గా మనకు అవైలబిలిటీ తక్కువ. అదర్ వే ఇస్ డూయింగ్ అ గ్రామ్ స్టెయిన్ అండ్ కల్చర్. థ్రోట్ లోంచి స్వాబ్ తీసి ల్యాబ్ పంపించి దాంట్లో బ్యాక్టీరియా ఏముంది అనేది టెస్ట్ చేయాలి. కాకపోతే మెయిన్ థింగ్ ఇంపార్టెంట్ వచ్చేసి ఈ టెస్ట్ మనం యాంటీబయాటిక్స్ ఇవ్వక ముందు చేయాలి. ఈ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండ్ వెరీ సింపుల్ థింగ్ ఇస్, ఒకవేళ దగ్గినప్పుడు మనము చెయ్యి అడ్డం పెడితే ఇమీడియట్ గా పోయి చేతులు కడుక్కోవాలి. దగ్గినప్పుడు అది ఇంకొకరి మీద పడకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఈ ఇన్ఫెక్షన్స్ ఆర్ మోస్ట్ కామన్ ఇన్ చిల్డ్రన్. ఇప్పుడు పిల్లలకి ఇన్ఫెక్షన్స్ వచ్చిందనుకోండి, ఆటోమేటిక్ గా అది స్ప్రెడ్ అయ్యి పెద్దలకు వస్తుంది. జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో ఇప్పుడు ఒక హెల్త్ టిప్ మీకోసం. గర్భిణీ స్త్రీలు మామూలుగానే కొంచెము ఇన్ఫెక్షన్ ప్రోన్ అవుతుంటారనమాట. ఎందుకంటే వీళ్ళల్లో ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చే ససెప్టబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఎప్పుడైనా ఇన్ఫెక్షన్కి ఎక్స్పోజ్ అయిన వెంటనే అక్వైర్ చేసే రిస్క్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చాలా ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఎస్పెషలీ మొదటి 3 నెలలు అంటే 12 వారాల గర్భిణీ మొదటి 12 వారాల వరకు ఏమాత్రం ఎక్స్పోజర్ ఉన్నా కూడా అప్పుడే బేబీ అసలు గ్రో అయ్యేది, ఈ ఫీటస్ గ్రోత్ స్టేజ్లో ఉంటుందన్నమాట. అప్పుడే కొత్తగా ఆర్గన్స్ ఫామ్ అవడం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ 3 months అయిన ఎక్స్పోజర్ వల్లనే బేబీకి ఎక్కువ వరకు అనామలీస్ అవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అందుకనే ఇన్ జనరల్ ఆల్ ప్రెగ్నెంట్ విమెన్ అందరికీ టెల్ దెమ్ అనమాట, ఏంటి మొదటి 3 నెలలు పబ్లిక్ ప్లేసెస్కి వెళ్ళమాకండి. ట్రై టు అవాయిడ్ అన్నెసరీగా ట్రావెల్ చేయడము, ఎక్కువ మంది గ్రూప్స్ ఉన్న చోట కానీ, లేకపోతే ఎండమిక్ ఏరియాస్ ఎక్కడైనా ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంది అని తెలిసినప్పుడు అక్కడికి వెళ్ళడం కానీ, లేకపోతే విజిటర్స్ కానీ విజిట్ చేయడానికి కానీ, ఆల్రెడీ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళని ఇవన్నీ అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాం అన్నమాట. జీవనరేఖ విమెన్స్ హెల్త్ కార్యక్రమాన్ని మీరు www.youtube.com/ETV Life Indiaలో చూడొచ్చు. మరియు www.facebook.com/ETV Life India, అలాగే www.twitter.com/ETV Life Indiaలో ఫాలో చేయొచ్చు.